ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. ఓ అర్జున, నింపటానికి వీలు కానిది, అగ్నివలే తృప్తి చెందనిది, ఆశారూపమైనది, జ్ఞానికి నిరంతర శత్రువు అయిన ఈ కామము చేత ఆత్మను తెలుసుకోవాలనే జ్ఞానము కప్పబడి ఉంది. ముందు శ్లోకంలో ఈ కామమును గురించి కొంత చెప్పుకున్నాము. కోరికకు మరో పేరు కామము. సాధకులకు కామమును గురించిన స్వరూపము బాగా తెలుసుకొనవలనని భగవంతుని అభిప్రాయము. ఎందుకంటే శత్రువు యొక్క బలాబలములను బాగా తెలుసుకున్నవాడే అతడిని ఓడించగలడు. కామము ఇక్కడ 2 విశేషణములతో వర్ణించి చెప్పటమైనది. అవి ఏవంటే నిత్యవైరి, దుష్పూర్ణమగు అగ్ని. వీటిని గురించి చెప్పటం అంటే, నిత్యవైరిణ అంటే మోక్షము పొందే వరకు ఈ కామము ఎన్ని జన్మలైనా మనిషిని బాధ పెడుతూనే ఉంటుంది. కాబట్టి దీనిని నిత్య శత్రువు అని భావించినారు. ప్రపంచంలో శత్రువులు చాలామంది ఉండవచ్చు, కానీ ఒకప్పుడు శత్రువుగానున్నవాడు కాలక్రమేణా మిత్రుడిగా మారవచ్చు. కాబట్టి వారందరూ అనిత్య శత్రువులు. ప్రపంచంలో ఒక నిత్య శత్రువు జీవునికి కలడు. అతడే కామము. ప్రతి క్షణం ముక్తిని పొందాలనుకునే వారిని పడగొట్టడానికి అతడు వేచి ఉంటాడు. అజాగ్రత్తగా ఉన్న ముముక్షుని పడగొట్టడానికి అది వేచి ఉంటుంది. ఒకవేళ ఈ కామమును పైపైన తొలగించటం కంటే వివేక వైరాగ్యాదులతో, ఆత్మ విచారణతో దానిని నిశ్శేషంగా తొలగించువాడే ధన్యుడు. ఇంకా రెండవది, దుష్పూరేణ అనలేన అంటే అగ్ని వలెను సముద్రం వలెను ఈ కామమును నింపటానికి వీలు కాదు. అంటే అగ్నిలో ఎన్ని సమిధలు వేసినా అగ్ని చాలదు అంటుంది. అలాగే ఎన్ని నదుల నీరైనా సముద్రంలో వచ్చి చేరినా సముద్రం చాలు అని చెప్పదు, చాలదు అంటుంది. అలాగే కామమునకు అంటే కోరికకు ఎంత అనుభవించినా తృప్తి పొందదు. అందువల్ల భోగ సంకల్పములను హృదయం నుండి తీసివేసి మనిషి ఆత్మానందమును అనుభవించవలసిందే.